చొరవ తీసుకుంటే చాలా మంచిది. సార్ ఏంటి తెలంగాణ తల్లి విగ్రహం వివాదం రేవంత్ వర్సెస్ కేసీఆర్ మధ్య మరింత ముదురుతుందా? మరి కేసీఆర్ గారు అసలు అసెంబ్లీకి వస్తారా? తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయాలు రాష్ట్రానికి మంచిదా? నిజంగా మంచిది కాదు. ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం కదా, పార్టీల మధ్య కుటుంబాల మధ్య వివాదాలు చాలన్నట్టుగా లేనివి మనమే విగ్రహాలు సృష్టించుకొని ఆ విగ్రహాల మీద నిగ్రహం లేకుండా వివాదాలు పెంచుకోవడం ఏమాత్రం సమంజసం అండి. నేను నిన్న కూడా ఈ అంశం మీద మాట్లాడుతున్నాను. ఇప్పుడు తెలంగాణ తల్లి అనే ఒక భావన అనేవాడిని నేను. భావన కాదు, భావోద్వేగం అని రేవంత్ రెడ్డి ఒక ఉద్వేగ భావన అని. తీవ్రత ఎక్కువ ఉంటే భావోద్వేగం అంటారు. ఏదైనా కానీ తెలుగు తల్లి అంతకుముందు ఉండేది, భరతమాత ఉండేది, లేకపోతే వేరే వేరే భాషలకు సంస్కృతులకు కొన్ని రూపాలు ఉంటాయి. తల్లి అనే ఒక భావన అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ అని పోతన మార్చుడు ఇక్కడే రాశాడు. మన ఓరుగల్లు గడ్డ మీద ఆమె రుద్రమదేవి దగ్గర నుంచి మనం తలుచుకునేటటువంటి గడ్డ అది. అలాంటి చోట తెలంగాణ తెలుగు తల్లి కాదు, మేము విడిపోదాం, తెలంగాణ తల్లి ఓకే. నేను అప్పుడే అన్నాను నేను, సరే తెలంగాణ తల్లిని పెట్టుకోండి, దానికి ఇబ్బంది ఏముంది. కానీ తెలంగాణ తల్లి తెలుగు తల్లి అక్క చెల్లెల్లో తల్లి బిడ్డలో అవుతారు. కానీ ఇంకేం వీళ్ళందరూ కూడా భారత మాతకు మళ్ళీ బిడ్డలో తల్లులో అక్కలో అవుతారు, అంతే కదా. కాబట్టి తల్లి అనే భావం, తల్లిని బిడ్డలు అనేక రూపాల్లో చూసుకుంటారు. తల్లి పనిచేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, బయటికి వెళ్ళేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, పూజ చేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, పోరాడేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, రుద్రమదేవి ఒక విధంగా ఉంటుంది, ఐలమ్మ ఒక విధంగా ఉంటుంది, ఉదాహరణకు. కాబట్టి ఒక భావనతో మీరు అది చేశారు, ఇంకో భావనతో ఈ ప్రభుత్వం ఇది చేసింది. ఇదేదో తెలంగాణకో లేదా చరిత్రకో పెద్ద భంగం అని ఆ పేరుతో వివాదం పెంచుకోవడం బొత్తిగా అనవసరం కదా. ఆ విగ్రహాలు ఉన్నాయి అట్లాగే, ఇది కూడా పెట్టారు. ఇంకో మాట, ఈరోజు శాసనసభలో వచ్చింది, అధికారిక రూపమేం లేదు. ఓకే, ఇప్పుడు వందే మాతరం అని వందే మాతరం అని మార్చాడు రెహమాన్, అది కూడా పాడుకుంటున్నాం కదా. సో ఆ స్క్రిప్ట్కు ఆ లిరిక్స్కు రాజ్యాంగ పద్ధతి ఉంది, కానీ దాన్ని ఎలా పాడాలి అన్న దానికి ఏమీ లేదు. కాబట్టి దీన్ని కేసీఆర్ నిన్న మాట్లాడింది వాళ్ళ పత్రికలో చాలా సుదీర్ఘంగా ఇచ్చారు. ఆయన దాంతో రాజకీయ చారిత్రక ఆయన కోణాలు ఆయనకు ఉండొచ్చు, ఉంది కదా ఆ విగ్రహం. తెలంగాణ భవన్ ముందు ఉంది, చాలా చోట్ల ఉంది. మీరు కట్టిన సెక్రటేరియట్ ముందు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ విగ్రహాన్ని పెట్టింది. వాళ్ళ లాజిక్ ఏదో వాళ్ళు చెప్తున్నారు, తల్లిలాగా ఉండాలి, ఆ కిరీటం కాదు అది కాదని. నాతో ఎవరో నేను కామెంట్ చేస్తే నిన్న చేశాను నేను, 1 year చర్చలు జరిగాయి కదా, ఇవన్నీ కాదు సార్ సమస్యలు, చెయ్యి ఇట్లా పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తుంది అని. సార్ మొత్తం దేవతలందరూ అభయహస్తం చూపిస్తూనే ఉంటారు సార్. అది ఏ తల్లైనా ఏ తల్లైనా ఏ దేవుడైనా మొత్తం దేవుళ్ళు దేవతలందరూ అభయహస్తమే కదా చూపి. ఆ హస్తాన్ని ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి కాంగ్రెస్ పార్టీకి గుర్తు అవుతుందని ఆ దేవత ఇప్పుడు బీజేపీయే కదా ఎప్పుడు దేవుళ్ళు దేవతలు మతాలు వాళ్ళు అదేం కాంగ్రెస్ గుర్తు అనుకోవట్లేదే. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, రైతాంగ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. ఏడాది సమీక్షలు అవే ఆలోచించకుండా ఈ విగ్రహం గురించిన వివాదం పెంచుకోవటము, దాని మీద ఆగ్రహాలకు గురి కావటం అనేది బొత్తిగా అవసరం లేని పని. ప్రజలు కోరుకుంటారు, దాన్ని ఆశీర్వదిస్తారని నేను అనుకోను. ఇది ఒక రూపం, తల్లికి అనేక రూపాలు ఉన్నట్టే. ఇది ఐగిరి నందిని నందిత రూపిణి విశ్వ వినోదిని శైలసుతి అని పాడుతూ పోతుంటే ఎన్ని రూపాలు కదిలిపోతుంటాయి. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఆమె తెలంగాణ దేవత, ఈమె తెలంగాణ తల్లి అని. మళ్ళీ తెలంగాణ దేవత అనగానే తెలంగాణ దేవత అంటే సోనియా గాంధీ అని వీళ్ళు. ఇది మనము రాష్ట్రాలు, వాటి పుట్టుకలు, సంస్కృతులు, భాష ఇలాంటి విషయాలకు సంబంధించి చూసేటప్పుడు కూడా ఈ స్వల్పమైన రాజకీయ రాగద్వేషాల్లో మునిగి తేలక్కర్లేదు. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు మార్చాడు ఎందుకో కొందుకు మార్చాడు. ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఇంకో తమాషా ఏమంటే, నేను నిన్న చెప్తున్నదే, తెలంగాణ అదే, తెలంగాణ తల్లి ఆమె, తెలంగాణ బిడ్డలు వాళ్ళే, చెప్పింది కూడా తెలంగాణ ప్రభుత్వమే. అప్పుడు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మారుండొచ్చు, పార్టీ మారుండొచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వమే చేసిన. రమణారెడ్డి ఇంకొక ప్రొఫెసర్ కూడా ఉన్నారు, ప్రొఫెసర్ గారు శిల్పి, ఇంకో రమణారెడ్డి అని ఆయన, రూపసే, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు కూడా వాళ్ళే. ఇంక ఇందులో తేడా ఏముంది సార్? ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్క రీతి అన్నట్టుగా అనేక రూపాల్లో ఉంటుంది. దీని మీద పెంచుకోవటము, ఇదేదో ఆవేశాలకు గురి కావటం బొత్తిగా అవసరం లేని పని. ఇంకా అంతకంటే ముఖ్యమైనది నా ఉద్దేశంలో, తెలంగాణ
10 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇంకా ఇది అవుతున్న సమయంలో బాగుండాలంటే కేసీఆర్ గారు శాసనసభకు రావాలి. ఆయన నిన్న అక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని ఇవన్నీ కూడా చెప్పారు, మంచిదే మాట్లాడారు, అవన్నీ వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ అసెంబ్లీకి రాడు, తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీకి రాడు, తెలుగు రాష్ట్రాలు ప్రతిపక్ష నేత రహిత అంటే రాజ్యాంగ హోదా ఉండడం ఉండకపోవడం పక్కన పెట్టారు. అది ఎవరికి ప్రయోజనం అండి? ప్రభుత్వాలకా లేకపోతే ప్రజలకా ప్రతిపక్షానికా ఎవరికి ఉపయోగం? కాబట్టి అనుకోకుండా అంటే ముందే జగన్ వెళ్ళటం లేదు, కేసీఆర్ వెళ్ళటం లేదని జగన్ వెళ్ళలేదో మనకు తెలియదు. కానీ కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా అంతిమంగా శాసనసభకు వెళ్ళకపోవటమే ఇక్కడ నెట్ రిజల్ట్. అంతిమ ఫలితం ఏంటంటే అది. దాని నుంచి ఎలా బయటికి రావాలో చూడండి. అప్పులు లెక్కలు ఈరోజు హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు కూడా ఏడాది తెలంగాణ మీద సంపాదకీయాలు రాస్తున్నాయి. అప్పులు ఎలా పెరిగాయి, డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, అప్పుడెంత ఇప్పుడెంత, అవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. సో మనం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నప్పుడు విధానాల గురించి మనం పోరాడదాం, కానీ విగ్రహాల గురించి వివాదాలు పెంచుకోవటం బొత్తిగా అవసరం లేని పని. అది కూడా అదేదో సభలో చేయాల్సిన చోట సమరం కనుక చేస్తే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఓకే, కేటీఆర్, హరీష్ రావు లాంటి బలమైన యువ నాయకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని కేసీఆర్ అనొచ్చు. కానీ ఏదైనా మీరు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడితే రేవంత్ రెడ్డి కూడా ఒకందుకు సంతోషించాలి. ఏపీకి తెలంగాణకు ఒక పెద్ద తేడా కనిపిస్తుంది, అదొక్కటి మటుకు. అక్కడ మరీ మొహాలు కూడా చూసుకోకుండా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, లేదా ఆ ఇంటి మీద పక్షి ఈ ఇంటి మీద వాలకూడదు, ఇలాంటి వాతావరణం ఉంది. ఇక్కడ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ దూకుడులో దూషణలో ఎవరికంటే ఎవరు తక్కువ కాదు. కానీ కేసీఆర్కు యాక్సిడెంట్ అయితే రేవంత్ రెడ్డి వెళ్ళి పలకరిస్తాడు. విగ్రహాన్ని ఎంత విమర్శించినా సరే మీరు ఆ విగ్రహావిష్కరణకు రండి అని రేవంత్ రెడ్డి మంత్రిని పంపిస్తాడు. మర్యాదలు అంటే పద్ధతులు, సంప్రదాయాలు. ఆ వచ్చిన మంత్రికి కేసీఆర్ భోజనం పెట్టి పంపిస్తాడు. అయినను పోయి రావాలి హస్తినగర్, అయినను పోయి రావాలి ఎర్రవల్లి, కానీ వీళ్ళు పోయారు. ఆయన వచ్చిన అతిథి అభ్యాగతులను ముందు ఆదరించాలి కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టి కాసేపు కుశల ప్రశ్నలు వేసి తెలంగాణ పాత ముచ్చట్లు మాట్లాడుకొని మర్యాదగా పంపించారు. సో అవి కాపాడబడుతున్నందుకు సంతోషం. అదే విధానాల విషయంలో, సమస్యల విషయంలో కూడా మీరు దృష్టి పెడితే కనుక ప్రజలు చాలా సంతోషిస్తారని మనం తప్పకుండా చెప్పొచ్చు. ఇదేమి రాజ్యాంగబద్ధమైన అంశం కాదు, రాజకీయ అంశం కూడా కాదు, ఒక సృజనకు భావనకు సంబంధించిన అంశం. రేపు మీరు వచ్చి ఇంకొకటి పెట్టుకోండి, ఏముంది ఇంత పెద్ద విశాలమైన దేశంలో, సువిశాల భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకో చోట సమస్య ఏముందండి? పైగా బహురూపాలు ఉంటాయి, బహురూపాయ అని అంటుంటారు కదా, చాలా రూపాల్లో ఉంటాయి విగ్రహాలు, అంత పెంచుకోవాల్సిన అవసరం లేదు. పైగా రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ కూడా పెద్ద రెచ్చగొట్టే విధంగా లేదు విగ్రహం వరకు. ఆయన ఏదో తన ధోరణిలో తను చెప్తున్నాడు. బట్ ఆయన కూడా 10 మందిని ఎలా కలుపుకుపోవాలి? నేను అదే అంటున్నాను నిన్న, రేవంతుడు ధీమంతుడు అంటే తెలివైన వాడు కదా, కొంచెం ధీశాలని. బట్ అదే సమయంలో అందరినీ కలుపుకొని పోవటము, కొంత ముందస్తుగా చర్చ చేయటము, మూడోది దూకుడు ఓకే అయినా దూషణలు అనేవి తగ్గించడం కొంచెం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా కొంచెం తగ్గించుకుంటే